ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. ఆసియాలో ఆసియాలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయుల తర్వాత చైనాకు చెందినటువంటి వాళ్ళు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు దేశాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మిగిలినటువంటి దేశాలు కూడా ఉన్నప్పటికీ అది చాలా నామమాత్రం. అందుకని ఇటీవల కాలంలో చైనా వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో లేకపోతే ఇంకో దగ్గర ఎందుకు, అక్కడ వాడు పెట్టేటువంటి జాత్యహంకార వివక్షకు గురి కావటం ఎందుకు, అమెరికాలో మీరు పొందేటువంటి అమౌంట్ వేతనాలు ఎంతైతే ఉన్నాయో మేము దానికి ధీటుగా లేకపోతే దాంతో సమానంగా మేము కూడా ఇస్తామని చెప్పేసి అమెరికాలో పనిచేస్తున్నటువంటి చైనా జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి స్వదేశానికి ఆకర్షించేటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రారంభించింది. ఆ విధంగా చూసినప్పుడు గడిచినటువంటి కొద్ది సంవత్సరాల్లో అనేక మంది వివిధ రంగాలలో నిపుణులుగా ఉండి అమెరికాకి ఎంతో ఉపయోగపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చైనా బాట పెట్టారు. ఇంతకుముందు మనకి మేధో వలస అంటే తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకి మేధో వలస అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక అంశం. ఇప్పుడు అలాంటిది మరి చైనా సాధిస్తున్నటువంటి అభివృద్ధిలో లేదా చైనాలో ఉన్నటువంటి అవకాశాలలో మరింతగా అభివృద్ధి చెందాలంటే చైనా విధానాలను నిర్ణయించేటువంటి వాళ్ళకి కూడా అధిక వేతనాలు ఇవ్వటం ద్వారా నిపుణులైనటువంటి వాళ్ళని ఆకర్షించేట్లయితే, ఎట్లాగైతే అమెరికా లేదా ఐరోపా దేశాలు ఆ విధానం ద్వారా బాగా లబ్ధి పొందాయో. కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. సో ఇఫ్ సపోజ్ అమెరికా దగ్గర ఇప్పుడు డెఫినెట్గా భారతీయులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వెళ్ళే దాంట్లో ఆసియా నుంచి అత్యధికంగా భారతీయులు ఉన్నారు, భారతదేశంపై ప్రభావం పడుతుంది, ఓకే. సో ఆల్ టుగెదర్ ఇప్పుడు మన బ్రిక్స్ మీటింగ్ జరిగింది, బ్రిక్స్లో ఏం డెసిషన్ జరిగింది, అమెరికాపై ఆధారపడకుండా వెస్టర్న్ కంట్రీస్పై ఆధారపడకుండా మనం బతకాలని ఒక ఆలోచన బ్రిక్స్ దేశాలని చేశాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రకరకాల జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే అమెరికాకి సంబంధించి ఆధారపడకుండా బ్రతకాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. సో దాంట్లో నిజంగానే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడ ఒక ప్రోడక్ట్ రెడీ అయింది. ఆ ప్రోడక్ట్ని కేవలం అమెరికానే కాకుండా దేశాలు మొత్తం కూడా వాడుతుంటాయి, ప్రపంచ దేశాలను కూడా వాడుతూ ఉంటాయి కదా. ఏఐ లాంటిది కానివ్వండి, అమెరికా నుంచి ప్రొడక్ట్ అనేటువంటి ఆ ప్రోడక్ట్ మొత్తం కూడా వినియోగిస్తూ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ మీ దగ్గర రెడీ అయ్యేటువంటి ఆ ప్రోడక్ట్ మేము వాడము, మేమే స్వయాగా రెడీ చేసుకుంటాం అనే రకంగా ఒక ఆలోచనకు వస్తే, మేబీ ఇప్పుడు అంత సడన్గా పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఇఫ్ దేర్ కమ్స్ ఏ బ్యాన్, అమెరికా ప్రోడక్ట్స్ పైన మనం బ్యాన్ విధించాలి, ఎందుకంటే మన మేధస్సును వాడట్లేదు, మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మనపై టారిఫ్ పెంచేస్తున్నారని ఒక ఆలోచనకు వస్తే ప్రపంచ దేశాలన్నీ, అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? మనం చూసాం ఇప్పుడు చాట్ జీపీటీ కృత్రిమ మేధ విషయంలో చైనా సాధించినటువంటి విజయం అమెరికా కంపెనీలకు ప్రత్యామ్నాయంగా చాలా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూపించినటువంటి దాన్ని మనం చూసాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా మేధోశక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి తీసుకోరు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా తగినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు, తగినటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించట్లేదు. కానీ అదే చైనా విషయంలో వాళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు, R&Dకి పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. మరి R&Dకి ఖర్చు పెట్టడం దాని అర్థం ఏమిటి? ఎన్ని ఫలితాలు సాధిస్తే, ఎన్ని నవీకరణ లేకపోయేట్లయితే నవకల్పనలు కనుక చేసేట్లయితే అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకి, ఆయా దేశాల పౌరులకి ఎంతో ఉపయోగం. మనం పశ్చిమ దేశాల అనుభవం అదే కదా. బ్రిటన్ కావచ్చు, లేదా ఐరోపా కావచ్చు, అమెరికా కావచ్చు, గతంలో ఇండైరెక్ట్ వార్ లా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేటువంటి ప్రతి ప్రకటన కూడా ఇట్స్ ఇండైరెక్ట్ వార్ లా ఉంది. ఒకసారి పబ్లిక్ కూడా అపీల్ చేద్దాం, ఇఫ్ పాసిబుల్ వాళ్ళు కూడా మనతో పాటు కమ్యూనికేట్ అవుతారు. ఇఫ్ ఎవరైనా అమెరికా నుంచి చూసేటువంటి తెలుగు వారు కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా తెలుగు అటు అమెరికాకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నవారు మీరు కూడా మాతో పాటు మాట్లాడాలి. మీ సందేహాలని కోటేశ్వరరావు గారితో సీనియర్ అనలిస్ట్ ఆయనతో పంచుకోవాలి. మీరు ఇంకేదైనా మీ అభిప్రాయం చెప్పాలని కూడా కాల్ చేయండి. కింద ఒక నెంబర్ స్క్రోల్ చేస్తాను అవసరం అయితే మీకోసం నేను. సో ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే H1B వీసా. ఎవరైతే ఉద్యోగాల రీత్యా ఐటీ ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ పరంగా కానివ్వండి, మీలో ఎవరైనా కనుక అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసి సెటిల్ అవుదాం అనుకుంటే ఒక ఏడాదికి 90 లక్షల రూపాయలు చెల్లించాలి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి క్రైటీరియా మేరకి ఒక $100,000 అంటే ఇప్పుడున్నటువంటి క్రైటీరియా మేరకి 90 లక్షల రూపాయలు ఒక ఏడాదికి ఫీజు రూపంలో చెల్లిస్తేనే మీరందరూ వెళ్ళిపోయి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడానికి అర్హత దొరుకుతుంది. లేదనుకుంటే మీరెవరు కూడా ఉద్యోగాలు చేయలేరు.
ఉద్యోగాలు చేయలేరు, అక్కడికి వెళ్ళలేరు కూడా ఫస్ట్లీ. అయితే ఈ నిర్ణయం భారతదేశం పైన చాలా పెను ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసేటువంటి వారి శాతంలో 71% భారతీయులే ఉన్నారట, H1B వీసాలపై వెళ్ళేవారు. ఇప్పుడు ఆ రుసుముని, ఆ ఫీజుని ఒక $100,000గా నిర్ణయిస్తూ అటు అమెరికా నిర్ణయం తీసుకుంది. ఒకసారి మళ్ళీ ట్రంప్ మాటలు విన్న తర్వాత మళ్ళీ మీరు కూడా కాల్ చేయండి, కాల్ చేయొచ్చు. మన కోటేశ్వరరావు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ట్రంప్ ఏం చెప్పారో విందాం. రైట్, ఒక్కసారి అంతకంటే ముందు కోటేశ్వరరావు గారు ఇంకో క్వశ్చన్. కోటేశ్వరరావు గారు, యూనివర్సిటీలో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకునే వారికి అవకాశం ఇవ్వండి, వారిని ట్రైన్ చేసుకోండి అని చెప్పి అంటున్నాడు అక్కడ హార్వర్డ్ లుట్నిక్, ఎవరైతే స్టేట్మెంట్ పాస్ చేస్తారో ట్రంప్ నేతృత్వంలో. సో గొప్ప గొప్ప యూనివర్సిటీలో మన భారతీయులు కూడా వెళ్ళి చదువుతున్నారు, అమెరికాకు వెళ్ళి ఎంఎస్ చేయాలని ఆలోచన ఉన్నవారు కానివ్వండి, చదువుతున్న వారు ఉన్నారు. సో అక్కడ చదువుకునేటువంటి భారతీయులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనుకోవాలా? అంటే అక్కడ చదువుకునేటువంటి కేవలం అమెరికన్స్కేనా, లేదా అక్కడ చదువుకున్నటువంటి ఇండియన్స్కి కూడా? ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయి ఇంకా అక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు పాపం విద్యార్థులు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ గురించి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఇప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం వీసా దానికి సంబంధించి అది కూడా ఒక ఏడాది మీరు అన్నట్టుగా ఒక ఏడాదికి $1,00,000 లేకపోతే వన్ టైమ్ $1,00,000. ఎందుకంటే వీసా అనేటువంటిది అది పర్మనెంట్ వీసా కాదు, నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి, లేదా ఆయా కంపెనీలు ఇదిగో ఇన్నేళ్లకు మేము తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అది కూడా అంటే నేను ఆ వీడియో చూసాను, ఆ వీడియోలో మాట్లాడుతున్న దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే $100,000 యాన్యువల్ ఫీ ఫర్ H1B వీసా అప్లికేషన్స్. యాన్యువల్ ఫీ అంటే ఆల్మోస్ట్ ఇయర్లీయే కదా? యాన్యువల్ ఫీ అంటే మీరు చెప్పింది కరెక్టే. అందుకనే అంత మొత్తం తోటి నేను అందుకే చెప్పాను, పొమ్మనకుండా పొగబెట్టడం అంటే అదే. వార్షికంగా అంత $1,00,000 అనేటువంటిది నిర్ణయించిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు కూడా లాభ నష్టాలు లెంచేసుకుంటాయి కదా. $1,00,000 పెట్టి చైనా వాడినో లేదా భారతీయుడినో లేదా మరొకరినో తీసుకొని పని చేయించుకోవడం కంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులను తీసుకునేట్లయితే ఏది లాభం అనేటువంటి చూస్తాయి. కోటేశ్వర గారు, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, సందీప్ మాట్లాడుతున్నారు. సందీప్ గారు మాట్లాడండి. సార్, ఇది H1 వీసా గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు అక్కడ పోయి డబ్బులు కట్టి సెటిల్ అయ్యే బదులు వాళ్ళు అక్కడ పోయి ఒక నాలెడ్జ్ తెచ్చుకొని మన ఇండియాలో కంపెనీ పడితే మన ఇండియాలో కూడా మనం భారతీయులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినట్టు అయితే కాండి. అవునవును. బట్ బిఫోర్ దట్ నేను ఇందాక అడిగాను కోటేశ్వరరావు గారు, ఇందాక క్వశ్చన్ అడిగితే ఇక్కడి ప్రభుత్వాలు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంలో, ప్రోత్సాహకాలు ఇవ్వడంలో అమెరికాతో పోలిస్తే కొంత తక్కువగా ఉంది, అందుకే ఇక్కడ పెట్టుబడులకు కొంత వెనుకడుగు వేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారని చెప్తున్నారు ఆయన. అనుకుని పోతే మన ఇండియాలో మనం కాపాడపోతే ఎవరు కాపాడుతారు సార్? ఒకటి చెప్పండి సార్, నేను చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణ సార్, ఏ స్టేట్ అయినా సార్ చెప్పండి ఏ స్టేట్ అయినా సార్, ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి సార్, వాళ్ళందరికీ ఎంత విద్య అందట్లేదు. అదే ఒక ప్రైవేట్ సెక్టర్ గా మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా సార్. మంచిగా మనవనికన్నా గొప్ప ఎవరు సార్? ఇంతకీ నాకు తెలియకుండా అర్థం కావట్లేదు. నాకు మొన్న జాబ్ పోయింది సార్, లే ఆఫ్ లా. నేను ఎంతో కష్టపడి జాబ్ సంపాదించుకున్నాను సార్, నాకు నెలకు $1,00,000 వచ్చేది. ఇప్పుడు నా జీవితం జీరో సార్. అయినా ఇప్పుడు నేను జాబ్ కోసం కష్టపడుతున్నాను, నాకు రావట్లేదు జాబ్, వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంతా. అది ఎట్లా నడుస్తుందో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇప్పటికి చెప్తున్నా బాధ. రైట్, థ్యాంక్ యూ సందీప్ గారు. సో కోటేశ్వరరావు గారు, అమెరికా నుంచి కూడా ఒక విద్యార్థి అక్కడికి బహుశా వెళ్ళినట్టున్నాడు. ఆయన పేరు ఏం పేరు? శ్రీనివాస్, సాయికృష్ణ మాట్లాడుతున్నారు. సాయికృష్ణ మాట్లాడండి. సో నేను విద్యార్థి